సో, మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాము? మనకు నేచర్, విశ్వము లేదా ప్రకృతి ఏదైనానండి. ఇది మనకు ఈ ప్రతీది ఇస్తుంది. ఇచ్చేదాన్ని మనం ఎలా పుచ్చుకోవాలో మనకు తెలియటం లేదు. రైట్? ఇచ్చేదానిని ప్రకృతి ఏమిస్తుంది? అసలు ఎలాంటి వాటిని ఇస్తుందన్న విషయం కూడా మనకు అవగాహన ఉండటం లేదు. ఎంతసేపు కూడా సాంఘికంగా మనకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇలా బ్రతకాలి అని చెప్పేసి. సో, ఓన్లీ దానికి మ్యాచ్ అవ్వడానికే మనం ట్రై చేస్తున్నామే తప్ప, అసలు విశ్వం ఏంటి? దాని స్టాండర్డ్స్ ఏంటి? దానికి ఎలా మనం మ్యాచ్ అయ్యి బ్రతకాలి అనే విషయాన్ని మనం ఆలోచించటం లేదు. సో, అదే మనము ఇందులో చెప్పుకుంటున్నాం అనమాట. ఏం చెప్పుకున్నాం లాస్ట్ టైము? మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనల ద్వారా. మనం ఏడవాలి అనుకుంటే అనుకోము. మనం ఏడుస్తున్నాము అంటే దానికి సరిపడేంత ప్రిపరేషను, దానికి సరిపడేటంతటి సిట్యుయేషన్స్, సంఘటనలు మనమే ఏర్పాటు చేసుకుంటున్నాం. తప్ప అక్కడ ఎవరో ఏదో చేయటం లేదు. దేవుడు మాకిలా రాసాడు అదేం లేదు. ఎవరు ఎవరికీ ఏమి రాసేదేం లేదు. అంతా మనం చేసుకుంటున్నదే. ఆ విషయం మనం చెప్పుకున్నాము. అంతకన్నా ముందేం చెప్పుకున్నాము? మనము ఏదైనా విశ్వం మనకి ఇప్పిస్తుంది. ఇస్తుంది. కానీ తాను ఏదో ఒక రూపంలో ఇప్పిస్తుంది. దాన్ని తీసుకోవడానికి కూడా మనం అనుమతించాలి. మనల్ని మనం అనుమతించాలి. ఎప్పుడు ఇవ్వడమే కాదు. అప్పుడు మళ్ళీ అన్‌బాలన్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈరోజు ఏంటంటే, ప్రతీదీ మీ మంచి కోసమే జరుగుతుంది. విశ్వం సరైన దారిలోనే నడిపిస్తుంది. ఇది నమ్మాలి. సో, ఒకవేళ మనకి నమ్మకం కుదిరేంత వరకు దీన్నొక ఎఫర్మేషన్‌గా కూడా రాసుకొని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే, ప్రతీదీ నా మంచి కోసమే జరుగుతుంది. విశ్వం సరైన దారిలోనే నన్ను నడిపిస్తుంది. ఇది కూడా ఒక మంచి ఎఫర్మేషన్ రాసుకోండి. రాసుకొని దీన్ని ఆహ్, పెట్టుకొని ధ్యానం చేయవచ్చు. లేతే దాన్ని మనసులో అనుకుంటూ ఉండవచ్చు. సో, అదేంటంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది కొద్ది రోజులకి అది నీకొక నమ్మకంగా తయారవుతుంది. సో, ప్రతి సంఘటన కూడా ఉన్నతంగా ఎదగటానికి వచ్చే ఒక అవకాశం మనం మనకు. సో, జరిగే ప్రతి సంఘటన కూడా మీరు బలంగా, తెలివిగా, ప్రేమైక జీవులుగా అవ్వడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. సో, మనం ఎప్పుడు కూడా స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అంటే ఎక్కడ? మనం బాగా భోజనం చేసి ఫిజికల్‌గా స్ట్రాంగ్ అయితే సరిపోదు. లోపల మెంటల్‌గా, సైకలాజికల్‌గా, ఆత్మపరంగా కూడా మనం స్ట్రాంగ్ అవ్వాలి. మన ఆత్మపరంగా స్ట్రాంగ్ అవ్వాలి అంటే, అది మన సాధనలో ఉంటుంది. కేవలం ధ్యానం చేస్తే సరిపోదు. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ధ్యానము చేస్తే నీకు ప్రశాంతత, అవ్యాజమైన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. ఒక చిదానంద స్థితిలో అలా మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో, ఆ బ్లాక్స్ అన్నీ తీసేసుకోవడానికి అవకాశం వస్తుంది. క్లెన్సింగు, బ్యాలెన్సింగ్ ఇవన్నీ జరుగుతుంది. కానీ నువ్వు గట్టి పడ్డాను ఎలా? అది మళ్ళా దానికి నీ ఆలోచన ఇంపార్టెంట్. ఎటువంటి ఆలోచన చెయ్యాలి ఆ ఆలోచన అనేది? విశ్వంతో విశ్వం ఇచ్చే స్టాండర్డ్స్‌కి మ్యాచ్ అవ్వడానికి, ఆ మ్యాచ్ అయ్యే విధంగా ఆలోచన చేయాలి. సో, అప్పుడు విశ్వంతో మనం మ్యాచ్ అవ్వాలి అంటే దానికి ఉండే ఆహ్, క్రైటీరియా ఏంటి? విశ్వంతో మ్యాచ్ అవ్వాలంటే క్రైటీరియా ఉంటుంది గదా! ప్రేమ. అదెప్పుడూ కూడా మన ప్రేమైక జీవిగా ఉంటేనే మనం దాన్ని మ్యాచ్ అవ్వగలం తప్ప, క్రూరంగా, దుర్మార్గంగా ఆలోచిస్తే విశ్వం మనల్ని ఆ డోర్ స్టెప్స్ వరకు దగ్గర కూడా రానివ్వదు. గెట్ ఔట్ అంటుంది. సో, కాబట్టి ఎప్పుడు మనం బలంగా, తెలివిగా, ప్రేమైక జీవులుగా మనం మారాలి అంటే, విశ్వం యొక్క భాషను మనం అర్థం చేసుకోవాలి. విశ్వంని విశ్వం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. దానితో మనము మ్యాచ్ అవ్వాలి. అయితే జరిగే ప్రతి సంఘటన మీ మంచి కోసమేనని, ఎక్కువ కాలం అవసరం లేని సంబంధాలను వదిలివేయడానికి గాని, లేక కొన్ని భావాలనైనా వదిలివేయటానికి గాని సంఘటనలు అవకాశాన్ని కల్పిస్తాయని నమ్మాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనుషులున్నారు. మనకి ఎప్పటి నుంచి మనుషులు మన చిన్నప్పటి నుంచి స్కూలు, తర్వాత కాలేజీ, తర్వాత యూనివర్సిటీ అలా మనం ఎదుగుతుంటాం. ఎదుగుతున్న ప్రతిసారి మనం కూడా మనుషుల్ని కలుస్తున్నాం. ఆ మనుషులతో మనం కొన్ని మెమోరీస్‌ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ కాలంతో పాటు వాళ్ళు కూడా కనుమరుగైపోతున్నారు. రైట్? మన చిన్నప్పుడు ఎప్పుడో మనతో ఆడుకున్న వాళ్ళు ఇప్పుడు మనతో కనెక్షన్ ఉంటారా? ఉండరు.
ఎప్పుడైనా అనుకోకుండా కనిపిస్తే ఏదో హలో, హాయ్, బాయ్ వరకే తప్ప, ఇంకా అంతకన్నా ముందుకెళ్ళదది ఆ రిలేషను. ఆ తర్వాత స్కూలు. వాళ్ళు కూడా అప్పుడే ఉన్నారు. వాళ్ళంటే మనకు ప్రాణము, మనమంటే వాళ్ళకి ప్రాణము. అలాగ ఉన్నవాళ్ళమే. కానీ కాలంతో పాటుగా అది కాలగర్భంలో కలిసిపోతుంది. అలాగే కాలేజీ. వాళ్ళు అంతే. సో, అదే విధంగా మన జీవితంలో కొన్ని రిలేషన్స్ కూడా వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే, మన అప్పటికప్పుడే వచ్చి, మనకి కొన్ని మెమోరీస్‌ని ఏర్పాటు చేసి, మనతో కలిసి ఉండి, మనకివ్వాల్సిందేదో మనకి ఇచ్చి, మన నుంచి ఏది తీసుకోవాలో అది తీసుకుని వారు వెళ్ళిపోతారు. సో, కాబట్టి ఈ అంటే వెళ్ళిపోతారు అంటే అది అవసరం లేదింకక్కడ ఆ తర్వాత. వారికి నీకు అవసరం లేదిక. సో, అంటే స్పిరిచ్యువల్‌గా మనం ఆలోచించవలసిన విధానం అదే. కూర్చొని ఏడుస్తూ అరే! ఎలా జరిగింది, ఇలా జరిగింది అనేసి బాధపడుతూ, ఇంత చేశాను, అంత చేశాను, వాళ్ళు ఇలా వెళ్ళిపోయారే అని బాధపడుతూ, అట్లా ఉండకూడదనమాట. ఆ సంబంధాలు అలా వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళిపోవడానికి వీటికి కూడాను ఈ నేచరే అటువంటి సంఘటనలు కల్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే, ఆ వదిలేయడం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నువ్వు వదిలితే అక్కడ వదిలితే గాని నువ్వు మరో కొత్తదాన్ని పట్టుకోలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగంలో మారుతూ ఉంటాం. ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించిన పనులే చేస్తూ దాంట్లో ఏ న్యూ స్కిల్స్ ఉన్నాయో దాన్ని నేర్చుకుంటాం. అక్కడ ఆ ఉద్యోగం అయిపోతుంది. లేకపోతే నువ్వు వదిలేస్తావు. ఏదో జరుగుతుంది. ఇంకో ఉద్యోగానికెళ్తావు. అక్కడున్న న్యూ స్కిల్‌ని మాత్రమే నీతో పట్టుకెళ్ళాలే తప్ప, ఇంకా మిగతాదంతా అక్కడ వదిలేస్తాం మనం. అక్కడ చేసే పనులేవి కూడా కొత్త ఉద్యోగం చేయము. కొత్త ఉద్యోగంలో, కొత్త ఉద్యోగానికి అక్కడ ఉన్న మనుషులకి మనం అడాప్ట్ అవుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. సో, ఈ స్కిల్ ఉంటుంది. ఆడ కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటాం. అదయిపోతుంది. మళ్ళీ సో, మనం బలంగా అవుతూ ఉంటాం. స్కిల్స్ రీత్యా. అలాగే మానసికంగా కూడా బలమవుతూ ఉంటాం. ఎలా? ఇక్కడున్న వాళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు మనం. మనకు నచ్చో, నచ్చకో మనం అక్కడ అడ్జస్ట్ అవుతూ ఉంటాం. అడాప్ట్ అవుతూ ఉంటాం. అదొక ఇంపార్టెంట్ బలమవుతాం మనం మానసికంగా. ఇక్కడికొచ్చిన తర్వాత మరొక విధంగా ఉంటుంది. ఇక్కడికొచ్చిన తర్వాత మరొక విధంగా మనం బలమవుతాం. మన ఆర్థికంగా బలమవ్వచ్చు, లేకపోతే ఎమోషనల్‌గా బలమవ్వచ్చు, లేకపోతే మెంటల్‌గా బలమవ్వచ్చు. అలాగే ఆత్మపరంగా కూడా మనం ఇంకా అలాగే ఆధ్యాత్మిక వరల్డ్‌లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు మనము బలమవుతూ ఉంటాం అన్నమాట. సో, కాబట్టి ఇవన్నీ కూడా అవకాశాలు ఇవన్నీ ఎవరు కల్పిస్తున్నారు అంటే, మనకు కల్పించేది ఈ విశ్వము, ఈ నేచరే అనమాట. సో, ఆ విధంగా ప్రతీదీ మన మంచి కోసమే అనేటువంటి భావనతోనే ముందుకెళ్ళాలే తప్ప, వాడెవడో ఇలా చేశాడు, అలా చేశాడని బాధపడుతూ, ఏడుస్తూ కృంగిపోవడానికి అవసరం లేదు. తర్వాత మంచి విషయాలను ఆహ్వానిస్తారంటే, మీరు మీ అంతరాల్లో క్షేమంగా, ప్రేమగా ఉన్నారని, మీ పూర్ణాత్మ మీకోసం పనిచేస్తుందని అర్థం. చూసారా? ఒక్కోసారి మనం నెగెటివ్ థింగ్స్‌ని మనము ఆహ్వానించేస్తాం. దానికి అర్థం ఏంటంటే, ఎందుకలా ఆహ్వానిస్తున్నాము? ఇది అందరికీ ప్రాబ్లమ్ ఉంటుంది. స్పిరిచ్యువల్ వాళ్ళు గావు, నాన్ స్పిరిచ్యువల్. ఎందుకలా ఆహ్వానిస్తున్నాము? ఆ సమయంలో నీకు పూర్ణాత్మకు కనెక్షన్ లేదు గాబట్టి, నువ్వు నెగెటివ్ థింగ్స్‌లోకి జారిపోయావు. పూర్ణాత్మతోనే నీకు కనెక్షన్ ఉంటే, అంటే నేచర్‌తోనే నీకు కనెక్షన్ ఉన్నట్లయితే, నీకది సజెస్ట్ చేస్తుంది. ఇది నీకు సరైనది కాదు అనేసి. నీకు లోపల నుంచో, లేపోతే ఎవరో ద్వారానో పంపించో సందేశమో, లేతే ఏదో ఒక విధంగా కోయిన్సిడెంటల్‌గానే ఏదో మొత్తానికి అది వద్దు అని మనకి తెలియపరుస్తుంది. ఓకే. విశ్వం ఎప్పుడూ సరి అయిన విధంగానే ఉంటుందని, మనం చేసేది లేక మనకు సంభవించేది అంతా సరిగ్గా ఉంటుందని మీకు మీరు చెప్పుకోండి. అదే నేనిందాక ఎఫర్మేషన్ చెప్పాను కదా! అదే విధంగా ఒక ఎఫర్మేషన్ లాగా బుక్‌లో రాసుకొని చెప్పుకుంటూ ఉండండి. లేదా ధ్యానం చేయండి దానిపైన. ఆధ్యాత్మికంగా ఎందుకంటే అలా చేసినప్పుడు ధ్యానం చేయండి. అది బెటరేమో. ధ్యానం చేస్తే ఏంటంటే అప్పుడు అది ఆత్మలో ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏంటంటే మనకు ఆలోచన ఎల్లవేళలా అదే ఆలోచనతో ఉండడం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఎందుకు ఈ విషయాలు జరుగుతున్నాయో కూడా అర్థం చేసుకోగలుగుతారు. జరిగే ప్రతి దాంట్లో పెర్ఫెక్షన్‌ని చూడగలుగుతారు. అది. మనకి క్లారిటీ అనేదొస్తుంది. మెజారిటీ ఆఫ్ ద టైమ్ మనం ఏడవడానికి కారణం ఏంటంటే క్లారిటీ లేకపోవడమే.
దట్టు ఎదుటి వాళ్ళకి రియాక్ట్ అవ్వడము, దానికి బైండ్ అయిపోవడము. ఈ మూడే కారణాలు. ఎందుకంటే అందరూ అశాశ్వతము. ఏ సంఘటన శాశ్వతంగా ఉండదని మనకి తెలిసినా, మన ఆలోచన, మన బిలీఫ్ సిస్టమ్ అలా చేసింది. నాన్ స్పిరిచ్యువల్ బిలీఫ్ సిస్టమ్ గాబట్టి, మన అటువంటి సంఘంలో, సమాజంలో మనం ఉంటున్నాము గాబట్టి, ఇంకా అది అది కూకటి వేళ్ళతో అలా దాన్ని పెకిలించడం అనేది అంత ఈజీగా జరగటం లేదు. అది ప్రాబ్లమ్. ఇప్పుడున్న పరిస్థితి నుండి వెనక్కి వెళ్లి చూసుకున్నట్లయితే, మీరు తప్పుగా అనుకున్నవన్నీ కూడా ఎదుగుదలను, కొత్త ఆరంభాలను ఇచ్చినట్లే మీరు తెలుసుకుంటారు. సో, చూసారా? మనం ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఏ ఏ సందర్భాల్లో బాధపడ్డామో, బాధపడి ఇంక దాన్ని మర్చిపోయి, ఇంక మరొక దాంట్లోకి మనం అడుగుపెట్టినప్పుడు, అప్పుడు మనకేం అర్థం అవ్వాలంటే, ఇప్పుడు అవన్నీ ఒకసారి నెమరు వేసుకుంటే, నేనలాగా ఆ రోజున అలా ఇదే బట్టే గదా! ఇప్పుడు ఈ రోజున నేను ఇటువంటి ఆరంభంలో ఉన్నాను. లేతే ఇటువంటి మంచి స్థితిలో ఉన్నాను అనేసి మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే మీకు అర్థం కాకపోయినా ఇతరులు చేసేది ఏదో ఒక రకంగా మీ మంచి కోసమే అని నమ్మాలి. సో, ఏమి జరిగినా పట్టించుకోవద్దు. విశ్వం ఎల్లప్పుడూ సరైనదిగానే ఉంటుంది. సో, మన యందు విశ్వం ఎప్పుడు కూడా పక్షపాత బుద్ధి చూపించదు. నీళ్ళకి నీళ్ళు, పాలుకి పాలు చేస్తుంది. మనకు బాధ కలిగింది అంటే మనం దానికి సరిపడేంత సరుకులు, సరంజామా, పుల్లలో అవన్నీ కూడా మనం వేసుకొని ఉన్నాము. ఈ జన్మలో కావచ్చు, పూర్వజన్మలో కావచ్చు. మనం చేసుకున్నది కాబట్టి నేచర్ ఏం చేస్తుందంటే మళ్ళీ తీసుకొస్తుంది. క్లియర్ చేసుకో బాబు అనేసి. అది. అయితే విశ్వం ఎల్లప్పుడూ జరిగే ప్రతి విషయము సరిగ్గానే జరుగుతుంది. మీరు ఆశపడినది ఏదైనా జరగకపోతే అంతకన్నా మంచిదేదో జరుగుతుందని ఉ తెలుసుకోవాలి. అది. సో, మీరు అనవసరమైన, అడగకూడని వాటిని చిత్రాలుగా సృష్టించమని పూర్ణాత్మను బలవంత పెట్టొద్దు. చూసారా? జస్ట్ సరెండర్ అయిపోవడం బెస్ట్. మనం ఏదో ఊహించుకుని చిత్రాలు, దృశ్యాలు కూడా వాటిని అలా ఎక్స్‌ట్రాపోలేట్ చేసి ఊహించుకుని, అది జరగాలి అని చెప్పేసి పరమాత్మను కోరుకోవడం అనేది రాంగ్. అప్పుడు ఏం జరుగుతుందంటే, అతని యొక్క అంటే పరమాత్మ తన యొక్క డెసిషన్‌కి విరుద్ధంగా ఇంకా సరే నువ్వు అడుగుతున్నావు మరి మనకి ఇచ్ఛాశక్తి ఒకటుంది గదా! ఆ ఇచ్ఛాశక్తి ప్రకారము అలౌ చేసేస్తాడు పరమాత్మ. కానీ తను సపోర్ట్ చేయడు. చూసారా? మనమే చేసుకుంటున్నాం అక్కడ వెధవ పని. సో, మనము ఊహించుకొని ఇలా ఉంటేనే బావుంటుంది, అలా ఉంటేనే బావుంటుంది అని మనము ఊహించుకొని, అప్పుడున్న సంఘటనలు బట్టి, అప్పుడు ఇచ్చే మనుషుల యొక్క భరోసాను బట్టి, మనం ఏదో ఊహించుకొని ఇదే బెటర్ అనుకుని మనం దాన్ని దృశ్యాలుగా చిత్ సృష్ సృష్ మనకి సృష్టించే శక్తి ఉంది కదా! క్రియేటివిటీ. దానితో దృశ్యాలను సృష్టించుకొని, ఊహించే శక్తి ఒకటుంది కదా! దానితో ఎక్స్‌ట్రాపులేట్ చేసుకొని, ఇచ్ఛాశక్తి ఉంది కదా! దానితో సందర్భం అసందర్భమైన వాటన్నిటిని కూడా కావాలి అని మనము ఇచ్ఛాశక్తితో పరమాత్మను కోరుకొని ఇబ్బంది పెడితే, పూర్ణాత్మను ఇబ్బంది పెడితే, తన డెసిషన్‌కి విరుద్ధంగా మనం చేస్తున్నాం. కానీ, ఆ మూడింటి నీకుంది గాబట్టి, నువ్వు కోరుకుంటున్నావు గాబట్టి, తాను కూడా ఎగరెస్ట్‌గా వెళ్ళలేడు. సరే అంటాడు. సరే అంటాడు గానీ, తను సపోర్ట్ చేయడు. అప్పుడు మనం ప్రాబ్లమ్స్‌లో పడిపోతాం. కొన్ని రోజులు జరిగినన్నాళ్ళు జరుగుతుంది. ఆ తర్వాత సడెన్‌గా టర్న్ అవుతుంది. సో, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బెస్ట్ ఏంటంటే సరెండర్ అయిపోవడం నేచర్‌కి. ఓకే. మీరు అనవసరమైన, అడగకూడని వాటిని ఓకే. మీరు తీసుకునే అన్ని చర్యలకు అంతర మార్గదర్శకత్వాన్ని తీసుకోండి. బెస్ట్ ఏంటంటే ఆ పరమాత్మతో గనక మనం కనెక్ట్ అయ్యుంటే అంతర మార్గదర్శకత్వం ఆయనే చెప్తాడు. ఇది కావాలా? వద్దా? అని. ఇంకా అసలు డిసైడ్ అయిపోవద్దు. డిసైడ్ అవ్వడానికి ముందు కొంచెం స్పేస్ అతనికివ్వాలి. అతను చెప్పిన మాటకి. ఏం చెప్పబోతున్నాడు? యెస్ అంటున్నాడా? నో అంటున్నాడా? మాటలాడుకోవాలి. అది. నీకు వద్దు అనుకునేటప్పుడు అది కూడా చెప్పవచ్చు ఆయనకు. కావాలి అనుకున్నప్పుడు కూడా చెప్పవచ్చు. లేదా నేను చెయ్యనా? వద్దా? అని కూడా అడగవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ మనకి వారితో ఉన్నప్పుడు యుటిలైజ్ చేసుకోవాలి. మీ అవసరాన్ని బుద్ధికి అప్పగించి ప్రతి నిమిషం స్వాధీనంలో ఉండండి. అది. మన మన అవసరము లేతే మన కోరికని బుద్ధికే వదిలేయాలి. బుద్ధి అంటే ఏంటి? పరమాత్మ ఎక్కడుంటాడో మన బుద్ధిలో ఉంటాడు.
మీ బుద్ధి ప్రతి దానిని ఒక మార్గంలోకి తిప్పే విధంగా ఏర్పాటు చేస్తుంది. బుద్ధి ఎప్పుడూ ఓడకు కెప్టెన్‌గా ఉండాలని కోరుకుంటుంది. కెప్టెన్ ఎవరు? పరమాత్మ. బుద్ధి లక్ష్యాలను బాగా జత చేస్తుంది. అంటే ఈ బుద్ధి ఎప్పుడు కూడా మనం చేయాల్సిన గోల్స్‌ని దగ్గర చేస్తుందట. 1, 2, 3 మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ మనం చెయ్యము. జిమ్‌కెళ్ళాలి. ఈ జనవరి ఫస్ట్ రోజున ఎప్పుడు కూడా జిమ్‌కి వెళ్ళాలి అని మాత్రం చాలామంది కామన్‌గా అనుకుంటారు. మీ జనవరి ఫస్ట్ రిజల్యూషన్ ఏంటంటే, ఇంక ఈ సంవత్సరం నుంచే జిమ్‌కెళ్ళడం మొదలుపెట్టాలండి అని. కానీ వెళ్ళరు. అలా చెప్పిన వాళ్ళు అస్సలు వెళ్ళరు. సో, అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ విధంగా మనకి ఆ లక్ష్యాలను జత చేస్తూ ఉంటుంది. అలాగా కొన్ని లక్ష్యాలని. ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. మనకెన్నో ఉంటాయి. కానీ ఏదో ఒక విధంగా మనం చెయ్యము. సో, కానీ ఎప్పుడో ఒకసారి మనం అనుకున్నవన్నీ కూడా జత చేస్తుంది. ఇంకొకటేంటంటే, నాకు ఒకసారి పత్రిజీ గారు కనెక్ట్ అయ్యి మరి చెప్పారు. ఏదో ఒకటి స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఏదో చిన్న ఆహ్, ప ఇదొచ్చింది. హ్మ్. చిన్న చిన్న తేడాలు. వచ్చినప్పుడు నాకు కోపం వచ్చేసి, ఇక నేను చెయ్య అని చెప్పేసి నేను కామ్ అయిపోయాను ఇక. నేను చేయను, చెందను దట్స్ ఇట్. డన్. ఏదో ఎంతవరకు చేశాను అంతే అన్నట్టుగా. విచ్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే రైటో, రాంగో జరిగిందలా. సో, పత్రిజీ గారు నాకు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి నా ఆత్మ నుంచి నాకు చెప్పినదేంటంటే, ఎప్పుడూ కూడా మనం తలపెట్టినది గనక వదిలేస్తే అబ్రప్ట్‌గా ఎంతో కొంతవరకు చేసాము. అలా వదిలేయడం అంటే వదిలేయడం గాదు. కానీ అది నీ చేతుల మీద జరగాలని ఉన్నప్పుడు అలా వదిలేయకూడదనమాట. వదిలేస్తే అదే కర్మగా చుట్టుకుంటుందంట. అది కర్మగా అది ఫాలో అవుతుందని చెప్పారు. కాబట్టి నన్ను దాన్ని మళ్ళీ చేపట్టమని ఆయన నాకిచ్చిన సలహా అనమాట. నాకు లోపల నుంచే వచ్చింది. సో, అప్పుడు మళ్ళీ నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ థట్ అండ్ ఫినిష్ చేసేసాను కూడా. సో, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండాలి. మనం ఏదైనా తలపెట్టాము అంటే అదేదో ఇంక మనం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నా, లేతే ఇంకేదైనా జరిగి మనం ఇగ మనకు వద్దు అనుకున్నా కూడా, స్ ఎలాగంటే ఒక సరైన పద్ధతిలోనే దాన్ని ఆపేయాలి. అంటే ఏంటి అది మరొకరికి అప్పగించి, అప్పుడు నువ్వు తప్పుకోవడమో, లేదు అంటే ఎలాగోలాగా నువ్వే ఫినిష్ చేయడమో. ఎందుకంటే అది ఆ తలపెట్టినది కూడా అది లేకపోతే అది ఒక కర్మ. నీ కర్మనక్కడ వదిలేసావు. నువ్వు చెయ్యాల్సిన దాన్ని నువ్వు చెయ్యకుండా అక్కడ వదిలేసావు. దానికోసం మళ్ళీ నువ్వు పుట్టాల్సుంటుంది. లేదా ఆ కర్మ మళ్ళీ ఇంక నెక్స్ట్ ఇయరో నిన్ను బాధిస్తూ ఉంటుంది. చెయ్యకడానికి చెయ్యకుండానే ఉండాలి. నువ్వు చేసావు అంటే పూర్తి చేయాలి. అది మెయిన్‌గా. దట్ ఈస్ వాట్ హి గేవ్ మీ ద సరే మంచైనా, చెడైనా కంప్లీట్ చేయాలి కదా గౌతమి. ఆ! ఆ కంప్లీట్ చేయాలి. కర్మని కంప్లీట్ 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 చేయాలి. చేయాల్సిందే. ఆ! ఒకవేళ మనం మధ్యలో ఆపకూడదు. కంప్లీట్ చెయ్యలేని పరిస్థితిలో ఉంటే, దాని సరైన వాళ్ళని చూసి వారికి అప్పచెప్పి మొత్తానికి ఆ పని అక్కడ అయిపోవాలి. అది లేదు అంటే మనం లేదా తప్పుకోవాలి. మనమే చేయాలి ఏదో ఒక విధంగా. మరొకరి సహాయం తీసుకొని, సరైన వాళ్ళ సహాయం తీసుకొని, మనకి ఎవరైతే ఉపయోగపడగలరో, ఎవరైతే మనకు చేయూతనివ్వగలరో చూసుకొనైనా మనము వారితో కలిసి చేయాలి. లేదా మన వల్ల పూర్తిగా తప్పుకోవాలనుకునేటప్పుడు, సరైన వాళ్ళని చూసి వారికది అప్పచెప్పి దాన్ని పూర్తి చేయించాలి. లేదా అంటే అవును. ఎవరు వద్దు నేనే జేస్తాననుకోని ముందుకెళ్ళిపోవాలి. మనం అలా ముందుకెళ్ళిపోయామంటే ఆ నేచర్ ఆటోమేటిక్‌గా జనాల్ని తీసుకొస్తుంది. అదే అయిపోతుంది. మనకి అదే హెల్ప్ అయిపోతుంది. చేసేవాళ్ళని. ఓకే. సరెండర్ అయిపోతే నేచర్‌కి మనం సరెండర్ అయిపోయి మనం ముందుకెళ్తున్నాం అనుకోండి, తానే తీసుకొస్తూ ఉంటుంది. మనకి చేయూతనివ్వడానికి. లేదు అంటే ఇలాగైనా చేయాలి. కానీ వదిలేయకూడదు. దట్ ఈస్ వాట్ హి టోల్డ్. సో, అదనమాట. సో, ఆ విధంగా మనము ముందుకెళుతూ ఉండాలి. ప్రాపంచికమైన పనులకు చాలా శక్తి అవసరము. నిజమే కదా! ప్రాపంచికంగా చాలా శక్తి పోతుంది మనకి. ప్రతి చిన్న విషయాన్ని చేయాలనే కష్టాన్ని వదిలేయాలి. అది చెప్తున్నారు. అందుకని ప్రతి చిన్న విషయం వెనకాతల పడొద్దు అంటున్నారిక్కడ. ప్రాపంచికంగా మనం ఏ పనులు చేయాలనుకున్నా చాలా కష్టము. కరెక్టే గదా! మన సొంత పనులు గూడా మనం స్కూలుకెళ్ళి రావడం గూడా పిల్లలకు ఎంత కష్టము. పొద్దున్న లేవాలి, బస్ ఎక్కాలి, వెళ్ళాలి, రావాలి. స్కూల్లో గూడా వాళ్ళకి ఏ బ్రేకు ఉండదు. తినడానికి కూడా పూర్తిగా బ్రేక్ ఉండదు. గబగబా తినేస్తారు. తినేయాలి. సో,
ఇవన్నీ కూడా అన్నమాట. ప్రాపంచిక పనులకు చాలా శక్తి అవసరము. అందువల్ల ప్రతి చిన్న విషయం వెనకాల ఇది నేను తగదనమ్మా అనుకుంటే దాని వెనకాతల పడొద్దు. ఇక నేను లేకపోతే ఇంకసలు ప్రపంచమే లేదు అన్నట్టు ప్రతి దాంట్లో వేలు పెట్టడం చేయొద్దు అంటున్నారు. మీరు గట్టిగా అంటిపెట్టుకోవాల్సిన అవసరం లేదు అది. సో, ప్రతి నిమిషము, ప్రతి విషయము కూడా ఏమి తప్పుగా జరగటం లేదని గమనించండి. అది. ప్రతి నిమిషము, ప్రతి విషయము కూడా ఏది తప్పుగా జరగట్లే. అక్కడ మనం లేకపోతే అక్కడ ఏమి ఆగిపోయేదేం లేదు. గరికపాటి గారు చెప్తారు. "అసలు నువ్వు లేకపోతేనే అక్కడ బా జరుగుతదంటారు" ఆయనైతే. ప్రతి దాంట్లో కూడా. అసలు నువ్వు ఉండడం వల్ల సరిగ్గా జరగటం లేదు. అసలు నువ్వు లేకపోతేనే బా జరుగుతది. ప్రతి దాంట్లో ఎందుకమ్మా మీరు వేలు పెడతారు? అనేసి అడుగుతుంటా. అంటే తన ఆ సందర్భాల్లో. సో, అలాగా శ్రద్ధగా ఉండి లోపలుండి వచ్చే మెసేజెస్‌ని గ్రహిస్తూ అనంత ప్రవాహంలో నిలబడండి. చూసారా? కాలము ఎప్పుడు కూడా మనం పట్టించుకోవాల్సింది, మనం మ్యాచ్ కావాల్సింది ఏంటంటే, కాల ప్రవాహము, అనంత ప్రవాహంలో మనం నిలబడాలి అంటే, లోపల నుంచి వచ్చే మన అంతర సందేశాలను వింటూ ఉండాలి. అది ఎప్పుడు సాధ్యము? పరమాత్మతో మనం కనెక్ట్ అయినప్పుడే సాధ్యము. చెప్తాడు, చెప్తుంది. ఇప్పుడు నాకు ఆ పత్రిజీ గారు చెప్పలే, నేను వదిలేసి వచ్చేసాను. నాకు కోపం వచ్చేసింది. చిరాకొచ్చేసింది. సో, అలా అన్నమాట. ఇతరులకు మంచి వాటిని ఇవ్వటం ద్వారా మీ జీవితంలోకి చాలా మంచిని ఆహ్వానిస్తారు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి మనం మంచినే ఇస్తూ ఉండాలి. మంచి మాటలు చెప్తూ ఉండాలి. తద్వారా మనకు జీవితంలోకి మంచిని మనము మన జీవితంలోకి మనం మంచిని ఆహ్వానించుకుంటున్నాము. మీరు ఏమి ఇస్తారో అది మీకు ఎన్నో రెట్లు పెరిగి అందుతుంది. ఈ ఈ మాట జీసస్ కూడా చెప్పారు. నీకేం కావాలో ముందు ఎదుటివాడికివ్వు. అలా ఎప్పుడే అదే నిస్వార్థంగా జీవించడం అంటే. చాలామంది అంటారు, స్వార్థం ఉండకూడదండి, నిస్వార్థంగా ఉండాలి. అంటే ప్రాసెస్ ఏంటి? ఎలాగుంటాలి? ఎలా ఉంటది? స్వార్థం కాదు. ప్రతి ఒక్కటి నీకు ఏమి కావాలన్నా ముందు ఎదుటివాడికివ్వు అనేది అది అది ఆటోమేటిక్‌గా నువ్వు అలా చేస్తూ ఉంటే, ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుందంటే అది అదొక నిస్వార్థంగా అయిపోతుంది. అది నిస్వార్థ సేవగా అయిపోతుంది. మనకు స్వార్థం అనేది మనలోకి ఇక లోపలికి ప్రవేశించదు. నిస్వార్థమైన జీవితమే అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఎదుటి వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళే మనకు చేయాలని లేదు తిరిగి. మనం వాళ్ళకి చేస్తూ ఉన్నాము. నేచర్ మనకు చేస్తూ ఉంటుంది. ఎవరో వచ్చి చేసి పెడతారు మనకు అవసరమైనప్పుడు. నేచర్ ఏదో ఒక విధంగా మనకది లభ్యం చేస్తుంది. లేదా మనకు మనమే గొప్ప సేవ, గొప్ప ఉపకారం చేసుకుంటాము. ఆ విధంగా అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా చిరునవ్వును, ప్రేమను, మంచి శక్తిని పంచండి. అలా పంచుకుంటూ పోవడమే. ఏది మీరు పొందాలో దానినివ్వండి. అందరూ కూడా మిమ్మల్ని చూసి హాయ్, హలో అని చెప్పేసి అందరూ పలకరించాలనుకుంటే, ముందు మీరు పలకరించడం మొదలుపెట్టండి. అది మనస్ఫూర్తిగా. నేనిప్పుడు హలో అంటే వాడు కూడా రేపు హలో అంటాడు అనే స్వార్థం వద్దది. వాడన్నా అనకున్న వాడికి సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఎన్నో కర్మలు అనుభవిస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు. పైగా నువ్వు ఇంకా స్పిరిచ్యువల్ ఇవన్నీ తెలుస్తున్నాయి. సో, వాళ్ళు స్పిరిచ్యువల్ కాదు. వాళ్ళు నాన్ స్పిరిచ్యువల్ ఉన్నారు. వాళ్ళకేం తెలుస్తది? నువ్వు నవ్విన ప్రతిసారి కూడా వాళ్ళు కూడా నవ్వాలనే విషయం వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఆ నవ్వే వాళ్ళకి శ్రీరామ రక్ష అని వాళ్ళకి తెలీదు. నువ్వంటే ఇక్కడ ఉన్నావు గాబట్టి, ఇది వింటున్నావు గాబట్టి నీకు తెలుసు. వాళ్ళకేం తెలుస్తుంది? సో, కాబట్టి వాళ్ళతో కంపేర్ జేసుకోవద్దు. నేను నవ్వాను, ఈరోజు వాడు నన్ను చూసి నవ్వలేదు అనుకోవద్దు. ఎందుకంటే వాడి కర్మను అనుభవిస్తున్నాడు. నీకెందుకు? అందులో భాగం అవ్వద్దు. జస్ట్ యూ డూ యువర్ డ్యూటీ. సో, ఏదో తిరిగి పొందాలని కాకుండా ఉచితంగా ఇవ్వండి. అదే. మీరు ప్రేమను అందిస్తే అంతకన్నా ఎక్కువ ప్రేమ మీకు లభిస్తుంది. మీరు ఎక్కువ గౌరవాన్ని, భరోసాని పొందాలంటే దాన్ని ఇతరులకు ఇవ్వాలి. మళ్ళీ ఇవి తిరిగి మీరు పొందటాన్ని గమనిస్తారు. అది. సో, పిల్లలు చూడండి. పిల్లలు చాలా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమున్నా ఇచ్చేస్తూ ఉంటారు. వాడొక అమాయకుడు వాడు ప్రతీది తీసేసుకుంటారండి అందరూ మా వాడి చేతిలో నుంచి అంటారు. సో, అది వాడికి తెలియక చేసినా కరెక్ట్‌గా చేస్తాడు. వాడి చేతిలోంచి ఎవరైనా లాక్కొని ఇంకోళ్ళెవరో వచ్చి వాడి చేతిలో మరొకటి పెడుతూ ఉంటారు. మొత్తాన్ని వాడి కడుపు నింపేస్తుంటారు. మనం పంపించే టిఫిన్ బాక్స్‌లో తినేవాళ్ళు అనుకుంటున్నారా మీ పిల్లలు? నెవర్. మనం పంపించే దాంట్లో 50% పడేస్తారు. ఇలా తినరు. అయినా వాళ్ళ కడుపు నిండుతుంది. ఏదో ఒక విధంగా నేచర్ వాళ్ళకు
సీనియర్ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళేదో డబ్బులు ఖర్చు పెట్టేసి వాళ్ళకి కడుపు నింపేస్తారు. అది ఏదో ఒక విధంగా వాళ్ళ కడుపు నిండుతుంది. మనం పెట్టేదే వాళ్ళు తినేసి వాళ్ళు పెరుగుతున్నారని మాత్రం భ్రమలో మాత్రం ఉండద్దు. సో, ఆ విధంగా జరుగుతూ ఉంటుందనమాట. ఓకే. సో, అదండి. సో, కాబట్టి ఇది ఇంక లాస్ట్ పేజ్ సరే మనం రేపు చెప్పుకుందాము. ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం. ఓకేనా? అందరూ కూడా కళ్ళజోళ్ళు అవి తీసేసేయండి. ఏదైనా బెల్ట్స్ గట్రా పెట్టుకున్న శరీరానికి లూజ్ దుస్తులు వేసుకునే ఉంటారు. సో, బాడీ రిలాక్స్ పెట్టండి మాస్టర్స్. థాట్‌లెస్ స్టేట్‌కి రండి. థాట్‌లెస్ స్టేట్‌కి వచ్చేసారు అంటే మీకిక ఏ దృశ్యాలు కనబడవు. మనకి దృష్టి దగ్గర ఈ కనుబొమల దగ్గర అంత డార్క్‌గా ఉండవచ్చు. మూడో కన్ను యాక్టివేట్ అయ్యే వారికి శ్వాస అక్కడే శ్వాసించవచ్చు. సో, ఓకే. అలా లేకపోయినా కూడా దట్స్ ఓకే. థాట్‌లెస్ స్టేట్‌కి రండి మాస్టర్స్. వెన్నెముకను ఎరెక్ట్‌గా పెట్టండి. కాస్త కనుబొమ్మలు 2 కూడా ఆకాశాన్ని చూస్తున్నట్టుగా కాస్త తల పైకెత్తండి. చేతులు 2 క్లాస్ప్ చేసుకొని గాని, బ్రహ్మముద్ర వేసుకొని గాని, ఎడమ అరచేతిపై కుడి అరచెయ్యి లేదా ఇలా 2 పామ్స్ ఓపెన్‌గా పెట్టి, ఆ 2 కూడా థైస్ మీద అంటే ఇలా మఠం వేసుకొని కూర్చున్నవారు థైస్ మీద పెట్టండి మాస్టర్స్. ఇప్పుడు మెల్లగా కళ్ళు మూసుకొని చుట్టూ ఉన్న సరౌండింగ్స్ యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేయండి మాస్టర్స్. అంతర్ముఖులవ్వండి. కళ్ళు మూసుకున్న మరుక్షణము భౌతిక ప్రపంచము నుంచి టెంపరరీగా డిస్కనెక్ట్ అయ్యి లోనికి ప్రయాణము చేయుచున్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. కేవలము ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మాత్రమే అబ్జర్వ్ చేయండి మాస్టర్. థాట్‌లెస్ స్టేట్. బీ విత్ యువర్ సెల్ఫ్. బీ విత్ యువర్ సెల్ఫ్ అండ్ అబ్జర్వ్ యువర్ normal and natural way of breathing. How you're inhaling, how you're exhaling. That's all. And keep your hands, palms open, and keep it on your thighs. Sit down in a crisscross manner, masters. Music is another source of energy. It serves as a compound wall around your aura. But you must focus only on the breath, not on the music. It goes on. This is called music meditation. ఇందాక మధ్యకు పెట్టు గౌతమి ఫస్ట్ పెట్టింది